మోపిదేవి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించడం ఛాలెంజ్గా తీసుకోవాలని కూటమి నాయకులకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకల నారాయణ పిలుపునిచ్చారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం సోమవారం మోపిదేవిలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా కొనకల నారాయణ మాట్లాడుతూ వైసీపీ దోపిడీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేల కోట్లు గడించారన్నారు. అవినీతిమయ వైసీపీ పరిపాలనకు చరమగీతం పాడిన రాష్ట్ర ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన విధంగా అదే స్ఫూర్తితో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మరోసారి బాధ్యతగా చేయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రయాణం పథకం అమలుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రావి దుర్గారాణి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు, టీడీపీ జనసేన బీజేపీ మండల అధ్యక్షులు నడుకుదిటి జనార్దనరావు, అలాగే బొందలపాటి వరప్రసాద్, కోడిపర్తి బాలకోటేశ్వరరావు, అలాగే ఎర్రంశెట్టి సునీల్, మెరకన్నపల్లి సుబ్బారావు, అద్దంకి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందులో ఏదైనా మిస్ అయ్యి వాళ్ళని మనం అడగలేకపోయామంటే మనం నష్టపోతాం. కనుక ప్రభుత్వ ఓటర్ లిస్ట్ని దీన్ని రెండు కూడా టాలీ చేసుకుని వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత ఈ 30 మందికి ఒకరిని పెట్టాల్సి వస్తుంది. ఆ 30 మందికి ఒకరు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారిని పెడితే, ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రక్రియ కానీ ఈ 1వ నంబర్ ఎక్కడ వేయాలి, ఏంటి వేయాలి, ఎలా వేయాలి అన్నీ ఒక వీడియోల రూపంలో మనకి పార్టీ ఆఫీస్ నుంచి కూడా వస్తాయి. మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పంపిస్తారు. వారు ఇచ్చిన సందేశాలు కానీ ఏమన్నా కానీ పంపించాలంటే మనం ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలుగా పెడతామో వాళ్ళకి పంపిస్తే వాళ్ళ కింద ఉన్న 30 మందికి చేరేసే విధంగా ఉండాలి. ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి రాబోయే రోజుల్లో. వీటన్నిటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ సంవత్సరానికి 250 రూపాయలు అలా పెంచుకుంటూ వెళ్ళారు. కానీ ఈసారి మనం అధికారంలోకి రాగానే దాన్ని 1000 రూపాయలు ఒక్కసారిగా పెంచి ఆ ముందు 3 నెలలు కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తే ఒకరోజు ముందే ఇస్తున్నారు. ఆ విధంగా మనం అనేక మార్పులు చేర్పులు చాలా చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా దాన్ని గమనించుకొని మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ మన శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు కానీ ఏదైతే ప్రభుత్వం మన నాయకులు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారికి చెప్పిన విధంగా ఈరోజు ఇక్కడ మనం అన్నీ కూడా చేస్తాం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా వీడియో అణిచివేస్తా ఉన్నాం. అరాచకాన్ని కూడా అణిచివేశాం. మరి ఇందాక రాజా చెప్పినట్టుగా అక్రమ కేసులు మాత్రం బనాయించట్లేదు. వాళ్ళు చేసిన పని మనం చేయకూడదనేది మన యొక్క పార్టీ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. అలా అని తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. అందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క పనితీరు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ పనితీరుతో ప్రజలంతా కూడా విసిగిపోయారు. ఇవాళ గుంతల రోడ్డు అనేది లేకుండా రోడ్లన్నీ కూడా మంచిగా రోడ్లు వేయడం జరిగింది. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ శుభవార్త మీకు ఉగాది ఎక్కిన తర్వాత మీకు ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క పరిపాలన అనేది ప్రజలకి సౌలభ్యంగా ఉండాలి. అలాంటి ప్రభుత్వాన్ని మనం తెలుసుకున్న అధికారులు తెలుసుకున్నాం. గతంలో అయితే దోపిడీకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విపరీతంగా